Hello everyone, welcome to Metsun Securities Private Limited. నేను మీ విజయ్, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్. మార్కెట్స్ విత్ మెట్సన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోకి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్స్ చూసుకున్నట్టయితే కాల్ రైటర్స్ అడ్డంగా బుక్ అయిపోయారు ఫ్రెండ్స్. కంటిన్యూస్గా 7th డే ఇది బులిష్ ట్రేడ్ అవ్వడము. ఓకే, 18,000 స్ట్రైక్ ప్రైజెస్లో హయ్యెస్ట్ కాల్ రైటింగ్ అనేది జరిగింది ఈరోజు. మనకి ఏదైతే మార్నింగ్ మన టెలిగ్రామ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ కూడా ఇంట్రాడే లెవెల్స్ పంపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. ఏదైతే నేను ఈరోజు మార్నింగ్ పంపించిన నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ చార్ట్ ప్రకారంగా నేను పంపించిన లెవెల్స్ ప్రకారంగా చూస్తే 17,922, ఫైనల్గా 17,985 ఈ లెవెల్స్ అనేది చాలా బాగా రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు మార్కెట్. మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 17,922 ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇది బ్రేక్ చేసి ఇక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత ఫైనల్గా ఎగ్జాక్ట్లీ మన ఫైనల్ టార్గెట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే కొంచెం డౌన్ఫాల్ అయ్యి అక్కడ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఏవైతే నేను లెవెల్స్ పంపించాను చాలా బాగా రెస్పెక్ట్ చేసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన కూడా బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, నిన్న ఏదైతే నిఫ్టీలో సినారియో జరిగిందో ఈరోజు ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో అదే సినారియో మనకి చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎలాగంటే మార్నింగ్ 5 minutes క్యాండిల్, ఇది 7 minutes క్యాండిల్, అది ఓపెన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఫామ్ అయింది. మీరు చూసినట్టయితే 39,427.15 అలాగే 39,427.15 ఎగ్జాక్ట్లీ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట ఇది. సో ఈ లెవెల్ అనేది చాలా క్రూషియల్గా చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ నిన్న నిఫ్టీ కూడా అంతే, మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఫామ్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మన లెవెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అట్లాగే మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఫామ్ అయ్యి అక్కడి నుంచి కిందికి వచ్చింది. సో ఈ ఏదైతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై వచ్చింది అని అంటే అది మీరు 5 minutes క్యాండిల్లో పెట్టుకున్నా 15 minutes క్యాండిల్లో పెట్టుకున్నా ఆ లెవెల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అక్కడ. సో ఈరోజు కూడా జరిగింది అదే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ లెవెల్ ఏదైతే ఇది మనం పెట్టుకున్నామో ఈ లెవెల్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ప్లే చేసిందని చెప్పొచ్చు. సో టోటల్గా అక్కడెక్కడే కన్సాలిడేషన్ అయింది, వెళ్తుంది టచ్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ వెళ్ళి టచ్ అయ్యి కిందికి వచ్చింది. ఫైనల్గా మార్కెట్ ఎండింగ్లో అది బ్రేక్ చేసి ఏదైతే మన ఇంపార్టెంట్ లెవెల్ ఉందో 39,499 దానిపైన 39,550 39,499 నేను పంపించిన లెవెల్స్ మధ్యలో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా నిన్నటి ప్రకారం మనం చూసుకున్నట్టయితే మీరు చూసినట్టయితే ఇది నిఫ్టీ ప్రకారంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మీరు మనం 17,900 లెవెల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాము. దానిపైన క్లోజ్ అయింది ఈరోజు. సో ఇది ఇక్కడి నుంచి మళ్ళీ బుల్లిష్ అని అంటే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. 18,300 18,355 దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటి అని అంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉన్నాం ఇంకా స్టిల్. మనం చెప్పాలి అని అంటే ఏదో ఒక రోజు డామ్ అని పడుతుంది మార్కెట్, ఏదో ఒక రోజు పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఆ హోప్ పెట్టుకునే చాలామంది కాల్ రైటింగ్ చేస్తున్నారు. మన ఓపెన్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మీరు హయ్యెస్ట్ కాల్ రైటింగ్ జరిగింది 18,000 స్ట్రైక్ ప్రైస్లో మీకు. ఓకే, కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు మార్కెట్. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, గుడ్ న్యూస్ ప్రకారంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పడిపోయినాయి, ఫాల్ అయినాయి. మళ్ళీ ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఒక డిఫరెంట్ ఏంటి అని అంటే, చేంజ్ ఏంటి అని అంటే, మొన్నటి వరకు ఇండెక్స్లో బై చేసేవారు, నిన్న మనకి ఎక్కువ క్యాష్ మార్కెట్లో బయింగ్ అనేది జరిగింది నిన్న ఇండివిజువల్ స్టాక్స్లో. సో ఎఫ్ఐఎస్ బయింగ్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడిపోవడం ఒకటి, చిన్న గుడ్ న్యూస్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ బ్యాడ్ న్యూస్ అంటే ఎవరో ఒకరు మళ్ళీ వార్ చేసుకుని కొట్టుకుంటే కానీ మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ లేదు. బట్ కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నా చార్ట్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటి అని అంటే, వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే మనం ఉన్నామని చెప్పొచ్చు. కాషియస్గా ఉండండి. ఇంట్రాడేలోనే మాత్రమే ట్రేడ్ చేసుకోండి. హోల్డింగ్స్ మీకు బాగా స్ట్రాంగ్ అనిపించింది, మీ అనాలిసిస్ ప్రకారంగా చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుంటే మాత్రమే స్వింగ్ ట్రేడింగ్కి హోల్డ్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏమున్నా కూడా ఇంట్రాడేలోనే క్లోజ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. రేపు ఎలా ఉండబోతుంది అని అంటే, రేపు మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈరోజు ఇది హై ఏదైతే ఈరోజు మన హై ఫామ్ అయిందో 17,900 దీనిపైన ఇది బ్రేక్ చేసిందంటే మళ్ళీ రేపు మీకు నేను ఈరోజు పంపించినట్టు ఇంట్రాడే లెవెల్స్ పంపిస్తాను. ఆ లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అయిపోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆప్షన్స్లో కూడా మీరు తీసుకోవచ్చు దాంట్లో కూడా. సో నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు హై ఏదైతే ఫామ్ అయిందో 17,900 పైన ఇది బ్రేక్ చేసి పైన కొంచెం సస్టైన్ అయితే
అక్కడి నుంచి ఫర్దర్గా మనకి 18,000 అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్స్ ప్రకారంగా చూసుకుంటే 18,300 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అది ఇంట్రాడేనా వెళ్ళొచ్చు, సర్ప్రైజ్ ఇవ్వచ్చు కూడా, లేదా స్వింగ్ బేసిస్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు డౌన్ సైడ్ క్రూషియల్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. మనం ఏదైతే 17,900 ఉందో 17,778, అలాగే 17,600 అన్టిల్లెస్ దీని కిందికి వస్తేనే మనకి డౌన్ సైడ్ మీకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు డౌన్ సైడ్ హర్డిల్స్ కూడా మీకు ఎక్కువైపోయినాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏదున్నా మీకు రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ, లేదా ఇట్లాంటి చిన్న చిన్న బుల్లిష్ ట్రెండ్స్లో మీకు ఒక రోజు మాత్రం కంపల్సరీ కరెక్షన్ అవ్వాలి. ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఒకటే వేలో వెళ్ళదు మార్కెట్. డెఫినెట్లీ మీకు ఒక 1 డే మాత్రం గట్టిగా పడుతుంది మార్కెట్. సో అప్పుడు మాత్రం చాలా కాషియస్గా ఉండండి. స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఆ లెవెల్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా పనికి వస్తాయి మీకు. ఓకే, సో అదొకటి. ఇది నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ మీకు రేపటికి. ఈరోజు మన టెలిగ్రామ్లో ఏదైతే స్టాక్ సంబంధించిన స్టాక్ వాచ్ లిస్ట్ ఏదైతే పంపించానో, నాకు అసలు నేను దేంట్లో నాకు క్లూ అసలు దొరకలేదు. నాకు నా అనాలిసిస్ ప్రకారం కానివ్వండి, నా స్కానర్స్ ప్రకారంగా నాకు అసలు స్టాక్స్లో నాకు పెద్దగా క్లూ అనిపించలేదు. నాకు ఒక 3 స్టాక్స్ నిన్న ఉన్న వాచ్ లిస్ట్లో నుంచే మళ్ళీ హెచ్డిఎఫ్సి, ఏఎంసి, ఐజిఎల్ అండ్ మనపురం, ఈ 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది వాచ్ లిస్ట్లో. దాని తర్వాత నాకు ఐజిఎల్లో కొంచెం నాకు బేరిష్ అనిపించి సెల్ కాల్ ఇచ్చాను, బట్ కాషియస్గా ఇచ్చాను నేను, ఇది రిస్కీ బెట్ అని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి 428 కదా, యాక్చువల్లీ 430 పాయింట్ అక్కడ పైకి వెళ్ళిన, అక్కడ సెల్ చేసాము. అక్కడి నుంచి ఒక 3 to 4 పాయింట్స్ కిందికి వచ్చింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్గా రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. మనం ఎక్కడైతే తీసుకున్నామో 430, 431 ఆ ప్రాంతంలోనే మీకు అక్కడక్కడే ట్రేడ్ అవుతూ క్లోజ్ అయింది. మిగతా 2 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనపురం అండ్ హెచ్డిఎఫ్సి, ఏఎంసి టోటలీ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయినాయి అని చెప్పొచ్చు. ఇది స్టాక్స్ సంబంధించి. ఓకే, సో ఫైనల్ వర్డ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, బీ కాషియస్, మార్కెట్ ఈజ్ టూ డేంజరస్. ఓకే, కాషియస్ అంతే, డేంజరస్ అని ఏం కాదు కానీ కాషియస్ అంతే, జాగ్రత్తగా ఉండండి. ఇంట్రాడేలో లెవెల్స్, పర్ఫెక్ట్ లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ డిసిషన్స్ అనేది తీసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.